Solanga ji. First you will go Kola. Okay. After you can go Padmanabha Swami Temple. Okay. And another on Delhi and Shangumugam Beach. Shangumugam Beach. Shangumugam Beach. Okay. After you go direct Varkala Beach. Okay. After Kochi. Kochi. Okay. Okay. Alleppey, best place. Alleppey, that is also going. Thank you ji. Thank you. And another name? John Titus. John Titus. Yuvakishore. Yes. Thank you ji. మనకు రైట్ సైడ్ ఉన్నది బ్యాక్ వాటర్స్ అండి, ఇదంతా బ్యాక్ వాటర్స్. దీనికి కావాలంటే బోటింగ్ స్టార్టింగ్లోనే బోటింగ్ ఉండే మ్యాంగ్రూవ్స్ బోటింగ్ అని, అక్కడ వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు జాన్ టైటస్ మనకు రూట్ చెప్పాడు ఏమేం ప్లేసెస్ నెక్స్ట్ వెళ్ళొచ్చు అని. ఈరోజు నైట్ నేను జాన్ చెప్పినట్టు టెంట్లో కొచ్చి ఫోర్ట్ కొచ్చి అంట, రోడ్ అస్సలు బాగాలేదు. సో జాన్ చెప్పినట్టు మనము ఈరోజు నైట్ ఫోర్ట్ కొచ్చిలో క్యాంపింగ్ ట్రై చేద్దాము. ఆడ సిచ్యువేషన్ చూసి మంచిగా ఉంటే క్యాంపింగ్ ట్రై చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ కోవలం బీచ్కి వెళ్దాం మనం. అసలు సూపర్ ప్లేస్, సిట్టింగ్కి కొబ్బరి చెట్ల మధ్యలో ఇసుకలో కార్డ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు కోవలం బీచ్కి స్టార్ట్ అయిపోయాము. 17 కిలోమీటర్స్ 32 మినిట్స్. కోవర్ బీచ్లో అసలు ఎవ్వరు లేరు టూరిస్టులు అయితే ఇప్పుడైతే. అండ్ మధ్యాహ్నం అయ్యేసరికి అసలు ఉండరు. అయితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ కొంతమంది కనిపిస్తారు. సో చూద్దాం కోవలంలో ఎవరైనా ఉన్నారో చూద్దాం. కోవలం వెళ్ళి మనము పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్దాము. ఐ థింక్ పద్మనాభ స్వామి టెంపుల్ క్లోజ్డ్ ఉంటుంది, బట్ చూద్దాం, బయట నుంచే దర్శనం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైడ్ అప్డేట్ వచ్చేసి 5.8 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 12 మినిట్స్ చూపిస్తుంది. అండ్ ఉబ్బరం మాత్రం ఘోరంగా ఉంది, లోపల ఫేస్కి స్టీమ్ బాత్ అయిపోతుంది చెమటలతోన. అండ్ మన బైక్ మీద మనం 13,000 కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కోవలం బీచ్ 2 కిలోమీటర్సే. అసలు అటు సైడ్ అయితే బాగుంది, ఏదైనా వ్యూ పాయింట్ ఉండొచ్చు ఇక్కడ, ఆగుదాం. సో మేబీ ఇది హార్ట్ షేప్ లేక్, నేనే పేరు పెడుతున్నా దీనికి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్లేస్. చూడండి, మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు, కనిపించేంత దూరం మొత్తం కొబ్బరి చెట్లు. ఈ కొండని ఇట్లా చెక్కినట్టున్నారు. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే పాయింట్, కేరళ వాళ్ళు టూరిజం చాలా డెవలప్ చేసారు. మన సైడ్ కూడా చాలా బీచెస్ ఉన్నాయి, హిడెన్ బీచెస్, కానీ దాన్ని అంత డెవలప్మెంట్ లేదు దానికి. అసలు అది చూడండి రోడ్ ఎట్లుందో, బైక్ మళ్ళీ వచ్చేటప్పుడు మీదకి వచ్చేటప్పుడు ఉంటుంది. టోటల్ స్ట్రీట్. అదే కొండ దింపేస్తున్నాం కదా, అసలు ఎట్లా ఆగిందా బండి ఆడ. వావ్, అసలు కేక్ ఉంది రోడ్డు మాత్రం. ఫ్రంట్ బ్రేక్ పొరపాటున కూడా వాడకూడదు. ఓ మై గాడ్, మీరు చూడొచ్చు ఇక్కడ కొంతమంది ఉన్నారు టూరిస్టులు. వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ ఇక్కడ కోవలం బీచ్. మీరు చూడొచ్చు కోవలం బీచ్ లొకేషన్ ఎట్లుంటుందో. సో ఇదంతా కోవలం బీచే. లాస్ట్ టైము మేము అట్లా వచ్చినాం అనుకుంటా, ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుండే. లాస్ట్ టైం ఇక్కడ బోటింగ్ చేసాం మేము. సో లాస్ట్ టైం బోటింగ్ చేస్తూ నేను నా ఫోన్ ఖరాబ్ చేసుకున్నా ఇక్కడ. సో కొంతమంది వస్తున్నారు నాకు తెలిసి, చాలా తక్కువ. యాక్చువల్లీ కోవలం బీచ్ ఎట్లుంటుంది అంటే నిండిపోయి ఉంటుంది, ప్లేసే ఉండదు, ఎక్కడ ఉండగాలో అర్థం కాకుండా ప్లేసే ఉండదు, అంత నిండిపోయి ఉంటుంది. అండ్ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు మీరు ముందు చూస్తే.
సో ఫ్రెండ్స్, ఫైనల్లీ కోవలం బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం తిరువనంతపురం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇందాక ఈ కొబ్బరి చెట్టు ఎక్కాను నేను. అసలు ఆ ఘోరం ఉండే, మస్తు భయమైంది. ఆ అన్న ఎక్కేటప్పుడు ఈజీగానే అనిపించింది, నేను ఎక్కేటప్పుడు తెలిసింది నాకు అసలు ఏంది ఎంత కష్టం అది. అండ్ ఇప్పుడు ఇది ఎక్కుతా ఉంటే తెలుస్తుంది, ఆపోజిట్ వెహికల్ వస్తే బిస్కెట్. అసలు చూడండి రోడ్డు, ఒక్క వెహికల్ రాకూడదని కోరుకుంటున్నా. లిటరలీ మోర్ దెన్ 45 degrees ఉన్నట్టుంది ఇది. ఇప్పుడు కొంచెం తక్కువైంది. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కిన కొబ్బరి చెట్లు, మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కుతామంటే అసలు అసలు అది అన్నీ ఎక్కేటప్పుడు ఈజీ అనిపించింది. టెక్నిక్ తెలిస్తే ఈజీయే, టెక్నిక్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎక్కడానికి ఒక టెక్నిక్, దిగడానికి ఒక టెక్నిక్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఉందనుకోండి, లెఫ్ట్ లెగ్ కాలు పెడతాం కదా, అది లూజ్ చేయాలి. దాని మీద కాలు తీసేయాలి. కాలు తీసేస్తే ఆ లెఫ్ట్ హ్యాండ్ అది మీదికి లాగాలన్నమాట. లాగితే ఆ వైర్ మీదికి వెళ్తుంది. ఓకే, అట్లనే రైట్ హ్యాండ్ కూడా సేమ్, రైట్ లెగ్ కూడా సేమ్. కాలు తీసేసి చేతిలో ఉన్నది మీదికి లాగాలి. అప్పుడు అది మీదికి ఎక్కడానికి టెక్నిక్. దిగడానికి టెక్నిక్ ఏంటంటే సేమ్, బట్ వైజ్ వర్సా. కాలు తీసేయాలి. ఇది ఇందాక మీదికి అన్నాం కదా, ఇప్పుడు కిందికి అనాలి. అది ఈవెన్గా అనాలి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. నాకు ఎక్కడం కొంచెం ఈజీ అని అనిపించింది, దిగడం కొంచెం కష్టం అనిపించింది. అంటే ఆ టెక్నిక్ అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఎందుకంటే ఫస్ట్ ఎక్కేటప్పుడు కింద వాళ్ళు ఉన్నారు, చెప్పిర్రు ఎట్లా ఎక్కాలో. దిగేటప్పుడు మీద ఎవరు లేరు చెప్పడానికి ఎట్లా దిగాలో. వాళ్ళు కిందకించి అరుస్తూ ఉన్నారు ఎట్లా దిగాలో చెప్తున్నారు, కానీ మలయాళంలో చెప్తున్నారు. మనకు అది అర్థం చేసుకుని ప్రాసెస్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఇక్కడ రెడ్ పడ్డది మనకు. గుడ్ థింగ్ ఈజ్ రెడ్ పడ్డ దగ్గర మనము రైట్ తీసుకోవాలి. ఇప్పుడు చూసుకోకపోయి ఉంటే స్ట్రైట్ వెళ్ళిపోతుండే. సో అక్కడ ఒక సిగ్నల్, ఇక్కడ మళ్ళీ వెంటనే ఇంకో సిగ్నల్ ఉంది. కేరళలో ఎక్కువ పెంకుటిల్లు అండ్ వుడ్. చూడండి ఇదంతా వుడ్డే. వ్యాక్స్ మ్యూజియం అంటే ఇది సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళది ఒక 100 years ఓల్డ్ ఇల్లు అనమాట వాళ్ళది. ఆ డోర్లు ఎంత లావు ఉన్నాయి. అండ్ డోర్కి సమానంగా గోడలు కూడా దాదాపు ఒక 10 inches అట్లా ఉంది ఒక్కొక్క. అంటే లైక్ చాలా లావు ఉంది గోడ కూడా. అది మనం చంద్రముఖి మూవీలో పాత ఇల్లు అట్లుందన్నమాట వాళ్ళ ఇల్లు. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే, నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ అఫ్కోర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్, అట్లా వెళ్ళాలి. బట్ ముందు నుంచి చూపిస్తున్నట్టుంది. మేబీ ఇప్పుడు అలౌడ్ లేదేమో. ఒకవేళ బస్సులో మనము తిరువనంతపురం వస్తే, ఇది బస్ స్టాండ్కి అక్కడ కమాన్ చూసాం కదండి, ఆ కమాన్ లోపల వస్తే స్ట్రైట్ వెళ్తే మనకు గుడి. సో ఇప్పుడు మేబీ బైక్స్కి నాట్ అలౌడ్ ఏమో, ఒక వేరే రూట్ చూపిస్తుంది. అండ్ లుక్ అట్ ఇట్, అసలు ఆ స్ట్రక్చర్ చూడండి. అసలు ఆ ఘోరము. ఇదంతా ఓల్డ్ స్ట్రీట్. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు నేను శారీస్ కొనుక్కున్నాను. ఆ షాప్ చూపిస్తాను మీకు. ఇక్కడ లెఫ్ట్లోనే ఉంటుంది. ఇక్కడ కేరళ టైప్ శారీస్, ఇంకా అన్ని టైప్ శారీస్ దొరుకుతాయి ఇక్కడ ఈ బజార్లో. సో లాస్ట్ టైం నేను ఎక్కడ తీసుకున్నా, ఇదే స్ట్రీట్లో తీసుకున్నా ఒక షాప్. మేబీ ఇదే ఈ షాప్లో తీసుకున్నా నేను. అండ్ ఫైనల్లీ లుక్ అట్ ఇట్, ద వ్యూ ఆఫ్ పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇది కొలను. సో
సో అది పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇప్పుడు క్లోజ్ ఉన్నట్టుంది పద్మనాభ స్వామి టెంపుల్. సో అదే ఆ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వస్తే మనకి గుడి వచ్చేస్తుంది. మన బైక్ మాత్రం అటు ఇటు తిప్పింది. ఎక్కడన్నా పార్క్ చేద్దాం ఒకసారి. సో ఫైనల్లీ పద్మనాభ స్వామి టెంపుల్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం స్టార్ట్ అయిపోదాం. దర్శనం చేసుకోలేకపోయాము ఎందుకంటే మనం రాంగ్ టైంలో వచ్చాము. మార్నింగ్ చూసి చెప్పాను కదా 12కి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 5కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంకా 3 hours వెయిటింగ్ అంటే కొంచెం కష్టము మన టైట్ షెడ్యూల్కి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది వర్కలా బీచ్. అండ్ మధ్యలో ఇక్కడ ఆపి లంచ్ చేద్దాము. చాలా ఉబ్బరంగా ఉంది ఇక్కడ, ఘోరం స్వెట్టింగ్. నేనైతే ఓవెన్లో పెట్టినట్టుంది తలకాయి. ఈ ఆటోడేమో ఆపేసింది రోడ్ మధ్యలో. సో కంపల్సరీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెయిట్ చేసి అయినా సరే దర్శనం చేసుకుందాం. కానీ ఈసారి మనం కొంచెం టైట్ షెడ్యూల్లో వచ్చాం, కొంచెం ఒక టార్గెట్ వచ్చినాము. సో అందుకు ఇప్పుడు ఆ టార్గెట్ ఫినిష్ చేయాలి. సౌత్ ఇండియన్ కోస్టల్ రైడ్. సో మనం ఒక్కొక్క ప్లేస్ దగ్గర 3-4 hours వెయిట్ చేస్తే దెన్ అప్కమింగ్ ప్లేసెస్ చాలా కష్టమైపోతుంది. యాక్చువల్గా మార్నింగ్ అనుకున్నా 12 లోపల మనం వెళ్ళిపోవాలి అని, బట్ మధ్యలో పోవర్ ఇంకా కోవలం కూడా ఉండే. ఇప్పుడు అవి మిస్ అయినా అనుకో, అవి మళ్ళీ నేను బ్యాక్ సైడ్ వెళ్ళలేను. సో జస్ట్ మిస్. కొంచెం కామన్ సెన్స్తో ఓపెన్ చేయండి. రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఇంత చిన్న రోడ్లో అంత కార్ పెట్టినావు. నువ్వు విండో తీస్తే ఇప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వే చూసుకుని తీయాలి. ఏమని చెప్పలేము, మనకు భాష రాదు, వాళ్ళతో డిబేట్ చేయలేము మనము. అంటే కార్ యూజర్స్కి ఎవరైనా ఇట్లా పార్క్ చేసినప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఎప్పటి నుంచి పార్క్ చేసారో. ఇప్పుడే పార్క్ చేస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం మన ముంగటే. కానీ వాళ్ళు ఎప్పుడు పార్క్ చేసారేమో తెలీదు. సడన్గా తీసేటప్పుడు మీరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ బైకర్స్. సో మనం జాగ్రత్తగా ఉందాం, కేర్ఫుల్గా ఉందాం, రైడ్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అసలు చాలా అంటే చాలా డెవలప్ అయింది. అసలు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారో. ఒకప్పుడు ఈ రోడ్డు పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక 3-4 kilometers వరకే డెవలప్డ్ ఉండే, మిగతా అంతా ఎంటీ ఉండే ఓపెన్ ల్యాండ్. ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ. వావ్, చూడండి బ్యాక్ వాటర్స్. కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్. చాలా బాగుంటాయి బ్యాక్ వాటర్స్ కేరళలో. అసలు ఈ బిల్డింగ్లు అన్నీ నాకు గుర్తులేవు. ఐ రిమెంబర్ దిస్ వన్. అప్పుడు కూడా ఈ రోడ్ ఇట్లా చీల్చారు. అండ్ దిస్ వాజ్ ఆల్ అండర్ కన్స్ట్రక్షన్. ముందు పోతే ఒక పెద్ద ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది ఇక్కడనే దగ్గరలోనే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే మా ట్రైనింగ్ టైంలో. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ట్రిప్ వెళ్తుండే. ఒక్క వీకెండ్ కూడా ట్రిప్ వెళ్ళకుండా లేము మేము. ఐ థింక్ ఆల్ దిస్ డెవలప్మెంట్ బికాజ్ టెక్నో పార్క్ ఉంది ఇక్కడ ముంగట, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో అందుకు ఇక్కడ అపార్ట్మెంట్స్ అండ్ ఆల్ బాగా లేచాయి. ఐ థింక్ ఇదే అనుకుంటా ఇన్ఫోసిస్ క్యాంపస్, మరి కరెక్ట్గా తెలియదు నాకు. ఇదేంటిది గ్లోబల్ ఇన్ఫోసిస్, ఇదే ఇన్ఫోసిస్ క్యాంపస్. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ స్ట్రక్చర్ చూడండి, అసలు ఓవల్ షేప్లో ఉంది. సో దిస్ ఈస్ ద, అసలు చూడండి యూఎస్టీ గ్లోబల్ అంట. ఆ బిల్డింగ్లు చూడండి బాబా. సో ఇట్లా ఇవన్నీ ఐటీ కంపెనీస్ పడడం వల్ల ఇక్కడ ఫుల్ డెవలప్ అయింది. సో టెక్నో పార్క్ ఎక్కడ ఉంది ఒకసారి మ్యాప్లో యాడ్ స్టాప్ పెట్టుకుందాం. ఈ హైవేలో మిస్ అయిందనుకో మళ్ళీ నేను బాధపడతా. అండ్ నాకు ఐఎల్పిలో ఉన్నప్పుడు ఫేమస్ లీ అరేబియా హోటల్, మ్యాక్సిమం అక్కడే తింటుండే. చాలా బాగుంటుండే అక్కడ బిర్యానీ. కానీ బిర్యానీ అంటే ఇక ఫుడ్ హైదరాబాద్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేయదు, కానీ ఉన్న వాటిలో బెస్ట్ అది లీ అరేబియా. అండ్ అక్కడ ఐస్ క్రీమ్స్ మస్తు ఉంటుంది. లీ అరేబియా దాటిన తర్వాత కొంచెం ముందు ఒక జ్యూస్ పాయింట్ ఉంటుంది. ఆ జ్యూస్ పాయింట్లో ఒక గ్లాస్ జ్యూస్ అడిగితే 1.5 glass జ్యూస్ ఇస్తారు వాళ్ళు. అది కూడా
కడుపు నిండిపోతుంది తాగితే. సో రైట్ సైడే ఉంది టెక్నో పార్క్, అండ్ టెక్నో పార్క్ ఆపోజిటే వాళ్ళు ఈ బ్రిడ్జ్ కడుతున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ దొరకకపోవచ్చు, బట్ నా లీ అరేబియా ఇక్కడనే ఉంటుంది. సో దిస్ ఈస్ లీ అరేబియా. కరెక్ట్ మా క్యాంపస్ ముంగట ఉంటుండే. ఇప్పుడు ఈడ ట్రాఫిక్లో ఏడా పార్క్ చేయాలి, ఏడా పోవాలి నాకు అర్థం కావట్లేదు. సో సారీ లీ అరేబియా, బట్ ఐ స్టిల్ రిమెంబర్ యూ. చాలా బాగుంటుండే ఫుడ్. నాకు ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ యాక్చువల్గా ఫుడ్ అంటే నాన్ వెజ్ వాళ్ళకి లీ అరేబియా, వెజ్ వాళ్ళకు శర్మాజీ కా దాబా అని ఉంటుండే అనమాట లోపల గల్లీలో. సో ఈ రూట్ వచ్చేసి మేము మా స్టే ఉన్న రూట్ అనమాట. ఇది రూమ్ స్టే నుంచి సెంట్ ఆన్స్ బీచ్ అని ఉంటుండే, లిటరలీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఓయో ఉంది కదండి, ఈ ఓయో ప్లేస్లో కొంతమంది ట్రైనింగ్స్ని ఆ ఓయోలో పెడుతుండే. ముంగట ఎక్కడో రైడ్ తీసుకోవాలి, కరెక్ట్ గల్లీ గుర్తులేదు, చూద్దాం గుర్తొస్తే పోదాం. సో మీరు చూస్తున్నారు కదా, స్ట్రైట్ వెళ్తే మళ్ళీ బీచ్, సెంట్ ఆన్స్ బీచ్. అది మా రూమ్ స్టే అటు లోపల ఎక్కడ రైట్ తీసుకోవాలి, గుర్తొస్తలే నాకు. యాక్చువల్గా ఒక టిఫిన్ సెంటర్ ఉంటుండే రోడ్డు మీద, ఆడికి వస్తుండే మ్యాక్సిమము. అది కనిపిస్తే నాకు గుర్తొచ్చేస్తుంది. ఇది ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ ముందు రైట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మా అపార్ట్మెంట్స్ వస్తాయి. ఇది కాదు, ఇంత చిన్నగా ఉండదు గల్లీ, కొంచెం పెద్దగా ఉంటుంది. ఐ థింక్ ఇదే గల్లీ, చూద్దాము లోపలికి వెళ్ళి. ఇది కాదు, ఈ బ్రిడ్జి గిరిజి ఉండకపోతుండే. ఇది కాదు, ఇదే అనుకున్నా కానీ ఇది కాదు. ఇట్లనే ఉంటుంది గల్లీ మాత్రం. ఇక్కడ అన్ని గల్లీలు ఒకటే లాగున్నాయి, హౌసెస్ ఒకటే లాగున్నాయి. సో బిస్కెట్ అయిపోయా. ఇక్కడ ముందే ఏదైనా హోటల్ ఉంటే తిందాము, ఆకలి అవుతుంది. తిందాం ఈడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా లంచ్ అయిపోయింది. ఒక కొత్త రెస్టారెంట్, అది రీసెంట్గానే ఓపెన్ చేసిర్రు ఆ హోటల్. 3 months అవుతుందంట. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడం అంతా స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతం బయట నుంచి పార్సల్ చేస్తున్నారు. చర్చిలు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ వర్కలా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ అండ్ కేరళలో మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్. అది కేరళలో నైట్ లైఫ్ బీచ్ కావాలంటే వర్కలా వెళ్ళొచ్చు మీరు. మీరు చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్, ఇదంతా బ్యాక్ వాటర్ డైరెక్ట్ సముద్రంలో కలుస్తుంది. అండ్ అక్కడ ఒక బీచ్ ఉంది. ఐ యాక్చువల్లీ రిమెంబర్ దిస్ ప్లేస్. మేము వర్కలా బీచ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగాము, ఆగి కొంచెం సేపు ఇక్కడ బీచ్లో టైంపాస్ చేసినాం. ఇది పెద్ద పోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ, కానీ ఇప్పుడు మొత్తం లారీలు ఉన్నాయి. అప్పుడు బోట్స్ ఉంటుండే ఇక్కడ. మీరు మ్యాప్లో చూడొచ్చు, అటు వాటర్ ఇటు వాటర్, మధ్యలో కొంచెం ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మీద మనం వెళ్తున్నాం. అండ్ ఆ ల్యాండ్ రోడ్ బాగాలేదు. బోట్స్ చూసారా మీరు? అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇంకా అది చూడొచ్చు మీరు, బోటింగ్ అవన్నీ బోట్స్. ఇదేదో పాత బిల్డింగ్ లాగా ఉంది, సన్సెట్ పాయింట్ లాగా. లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. అసలు ఘోరం ఉంది ఫీలింగ్ అయితే, అసలు మస్తు అనిపిస్తుంది. అక్కడ సముద్రము మధ్యలో చిన్న కాలువ ఉంది వాటర్ది, అండ్ మనం ఇక్కడ వెళ్తున్నాము. వ్యూ మాత్రం అదిరిపోయింది, ఎటు చూసినా చెట్లు. కొంచెం వర్కలా వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా, బ్రేక్ తీసుకుని నెక్స్ట్ ఇంకా అలిపి. కానీ అలిపి ఎంత డిస్టెన్స్ ఉందో చూసి బ్రేక్ తీసుకుంటా. ఒకవేళ లేట్ అయిపోయింది అనుకో, చీకటి అయిపోయింది అనుకో, అలిపి అందాలని మిస్ అయిపోతాం. సో వర్కలా బీచ్ ఒక కొండ మీద ఉంటుంది, మంచి కొండ మీద నుంచి వ్యూ ఉంటుంది, అండ్ స్టెప్స్ ఉంటాయి కిందికి వెళ్ళడానికి. అప్పుడు మేము బస్సులో వెళ్ళాము, సో అందుకు అంతా గుర్తు రావట్లేదు. ఇట్లనే సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ, ఇదే అనుకుంటా. అదే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్, మీద టెర్రస్ మీద ఒక బెడ్లు వేసేసి ఉండిపోయినాం అక్కడ.
అదే మేము అప్పుడు తీసుకున్న రూము. ఫైనల్లీ వీఆర్ నియర్ వర్కల. హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది ఇక్కడ. మహాత్మా గాంధీజీ. అస్సలు చూడండి వ్యూ. సో ఇది వర్కల బీచ్. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే అక్కడ కొండ ఉంది కదండి, ఆ కొండ దిగాలి అక్కడ. అది అక్కడ కింద ఆడుకోవచ్చు బీచ్కి వెళ్ళాలనుకుంటే. అది మీదంతా సూపర్ ఉంటాయి, స్టాల్స్ అవన్నీ ఉంటాయి. నైట్ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది వర్కలలో. సో దిస్ ఈజ్ వర్కల. అండ్ సన్సెట్ బాగుంటుంది ఇక్కడ, కానీ మనం సన్సెట్ దాకా ఇక్కడ ఉండలేము. సో ఫ్రెండ్స్, వర్కలాకి బాయ్ చెప్పి మనం స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ యాక్చువల్లీ ఈరోజు కోయంబత్తూర్ అనుకున్నాం, తర్వాత కొచ్చి అనుకున్నాం. ఈ కేరళలో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. 100 కిలోమీటర్స్ 3 hours చూపిస్తుంది. సో అలిపి అనుకుంటున్నా, ఫైనల్గా ఇప్పుడు అలిపిలో ఉంటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోతుంది అసలైనది. అసలు ఘోరం ఉంది, మీరు చూడొచ్చు. మ్యాప్లో చూడండి ఎట్లుంది అసలు. అసలు చూడండి, అటు సముద్రం, ఇటు బ్యాక్ వాటర్స్, అండ్ సూపర్ గాలి వస్తుంది. సో ఒక మంచి ఫోటో అయితే తీసాను నా బండిది. రెండు కవర్ అయ్యేటట్టు మీరు చూస్తున్నట్టు సముద్రం, ఇటు బ్యాక్ వాటర్స్. ఈ రాక్ లొకేషన్. సో ఈ బ్యాక్ వాటర్స్ చూడండి ఇంకా మంచి ఫ్లో అవుతుందో. అలా చూడండి సముద్రము. సో ఇదేదో మంచి ప్లేసే, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ బాగుంది, సన్సెట్ పాయింట్ లాగా అనుకో. అండ్ మీరు చూడొచ్చు, ఇది అలలు ఆపడానికి, అంటే అలలు ఫ్లో తగ్గించడానికి ఇది యూజ్ చేస్తారు వీటిని. చాలా అటు ఇటు చాలా ఉన్నాయి. సన్సెట్కి చాలా టైం ఉందనుకుంటా. సో ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ కాయంకులం అనే ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇది అలపి నుంచి ఒక 50 kilometers ఫారే ఉంది. యాక్చువల్గా కేరళలో చాలా ట్రాఫిక్ ఉంది, అందుకే చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు ఇక్కడ హాల్ చేస్తున్నాం మనం. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. అరౌండ్ 6 o'clock మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే రేపు కేరళలో స్ట్రైక్ ఉందని చెప్పి న్యూస్. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలీదు. సో అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా కేరళ నుంచి బయటికి వెళ్ళిపోదాం. అండ్ సో రేపు పెట్రోల్ బంక్ ఉంటేయో లేవో తెలీదు. సో ఇప్పుడే వెళ్ళి ఫ్యూల్ అప్ ట్యాంక్ ఫుల్ చేయించేసుకుందాం, సో దట్ రేపటికి మనం ఆల్ సెట్ ఉంటాము. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తాను. సో రేపటి వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.